బీహార్ నుంచి రేవంత్ అవుట్, ఎన్నికల ప్రచారం నుంచి తప్పించిన అధిష్టానం. బీహార్లో ఏమైనా ఎలక్షన్స్ అయినాయి కదా, ఎలక్షన్ జరుగుతున్నాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక్కరికి దక్కని అవకాశం వీళ్ళ వల్ల నష్టమే తప్ప లాభం లేదని ఎంత ఘోరానికి ఎంత ఘోరంగా దిగజారిపోయారంటే రేవంత్ రెడ్డి కావచ్చు, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వాళ్ళే కావచ్చు, ఎమ్మెల్యేలు మినిస్టర్లు అంతా ఇజ్జత్ తీసుకుంటారు. సొంత అధిష్టానమే మిమ్మల్ని నమ్మని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఎవరో పక్కోడో బయటోడో ఎవరో కాదు, సొంత అధిష్టానమే. ఎవరైతే మేము తీసుకొచ్చి గడ్డ మీద కూర్చోబెట్టిరో వాళ్ళే నమ్మని పరిస్థితిలా ఇలా తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ఉన్నది. సొంత సీఎంనే తీసి పక్కకు పడేసారు. నువ్వు వస్తే నాశనం అయ్యడా, మాకు ఆగమాగం అయిపోతున్నాం మేమంతా. స్టార్ క్యాంపెయిన్ అని ఒక లిస్ట్ ఉంటుంది. అంటే ఎవరెవరు ఎక్కువ మాట్లాడతారు, గట్టిగా మాట్లాడతారు, పబ్లిక్ని అట్రాక్ట్ చేస్తారని చెప్పేసి ఒక క్యాంపెయినర్ లిస్ట్ ఉంటుంది. దాంట్లో మన రేవంత్ రెడ్డి ఊదర కొట్టి మాట్లాడతాడు కదా అని చెప్పేసి పోయిన ఊదర కొట్టి మాట్లాడిండు కూడా కదా. బీఆర్ వాళ్ళ ఇజ్జత్ తీసినట్టు కూడా మాట్లాడినప్పుడు ప్రశాంత్ కిషోర్ కూడా చాలా గట్టి కామెంట్లు చేసిండు రేవంత్ రెడ్డి మీద. ఈయన ఊదర కొడతారు కదా అని చెప్పేసి నేను పెట్టుకుంటే ఈ జరిగిన మినిస్టర్లు వీళ్ళు, ఎమ్మెల్యేలు వీళ్ళు, ఈ కథా కార్ఖాన అంతా నేషనల్ మీడియాలో వచ్చే వరకల్లా ఎందుకు వచ్చిందో ఆయన పుసుక్క నాయకుడికి నువ్వు వస్తే వచ్చే సీట్లు, వచ్చే కాంగ్రెస్కి వచ్చే 10-11 సీట్లు కూడా ఇక్కడ రావు, అనవసరంగా సీట్లు తగ్గిపోతే కాంగ్రెస్ పార్టీ నాశనం అవుతుంది అని చెప్పేసి అంతా అని చెప్పి స్టార్ క్యాంపెయిన్ లిస్టులో కూడా సీఎం రేవంత్ రెడ్డిని తీసి పక్కకు పడేసారు. అంటే మనల్ని వాస్తవానికి సీఎం రేవంత్ రెడ్డి ఒప్పుకుండు అప్పుల గురించి అని పోతే కూడా దొంగ లెక్క చూస్తుర్రు, చెప్పులు ఎత్తుకపోయటం లెక్క చూస్తుర్రు, దొంగ లెక్క చూస్తుర్రు అని వివరించుకుంది, చెప్పుకుంది, అయినంతలైన గురించి గొప్ప చెప్పుకుంది కూడా రేవంత్ రెడ్డి. ఇప్పుడు లాస్ట్కి వస్తే ఇక్కడ చూస్తే తెలంగాణ రాష్ట్ర పరువు ఏడవై తీసిరు, బీఆర్ కూడా నాశనం చేశారు. సొంత అధిష్టానమే మిమ్మల్ని నమ్మని పరిస్థితికి వచ్చింది కథ అంతా. ఏదైతే బీహార్ కూలీ వ్యాఖ్యలతో అప్పుడు డ్యామేజ్ చేసిండు, ఇప్పుడేమో మిమ్మల్ని నమ్మని పరిస్థితి. అదంతా పక్కకు పెట్టరు. కానీ ప్రజెంట్ అయితే మీ ఏరియాలో తెలంగాణ సంబంధించిన జూబ్లీస్ ఎలక్షన్లో ఏం పొడుస్తారో అది పొడిచి పడగొట్టండి. ఆడ గెలుగురు ఫస్ట్ అయితే చూసుకున్న తర్వాత మిగతా మ్యాటర్ మాట్లాడుకుందామని చెప్పేసి కూడా కాంగ్రెస్ అధిష్టానం క్లియర్గా చెప్పకనే చెప్పింది రేవంత్ రెడ్డి పరిపాలన బాగలేదు, కాంగ్రెస్ మంత్రుల పరిపాలన బాగలేదు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల పరిపాలన బాగలేదు, టోటల్గా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ పనితీరు సున్నా అని డైరెక్ట్ వాళ్ళకు సంబంధించిన పార్టీ వాళ్ళే చెప్పారు. మన ఖర్గే చెప్పే, మీనాక్షి నటరాజన్ ఆమె చెప్పే, వాళ్ళ సొంత ఎమ్మెల్యేలే చెప్తున్నారు, మంత్రులే చెప్తున్నారు. ఇంకా కొత్త చెప్పేది ఏం లేదు. నువ్వు వస్తే ఆయనతో మాకేడ బీఆర్ ఎంత నాశనం అవుతుంది, ఎంత ఆగమవుతామేమని చెప్పేసి కూడా ఇది పరిస్థితి. ఇజ్జత్ తీస్తున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని. గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం ఏ ఉన్నత స్థాయిలో పోయిందో ఇప్పుడు ఈ 2 ఏళ్లలో అంత పాతాళాన్ని నొక్కేసారు పేరు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.